అసలు మనకి కడుపులో పోతే చాట్ పెట్టిపోతుంది, కళ్ళు తిరిగిపోతుంది. అలాంటి పరిస్థితి పెద్ద వయసు అయినా పెద్దలతో ఒక ఎదురు కూర్చున్నా అయినా కాసేపు రిలాక్స్ అయితే లేదు. మన మనస్సాక్షి దీంట్లో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనస్సాక్షి వెళ్ళు ఆ స్థలంలో కూర్చో, నీకు చేయబోయేది నీకు తెలియదు, నాకు తెలుసు. ఎవరు చెప్పుకో ఏం చేయబోతున్నావో నాకు తెలుసు, నీకు తెలియదు. వెళ్ళి కూర్చున్నారు. ఇంకా లేదు కూర్చున్నాను. తెల్లవారు అలాగే కూర్చున్నాడు. తెల్లవారు ఏమైపోయిందంట, ఏమైపోయింది, వెళ్ళిపోయి ముందే పగలంతా ఉంది, తెల్లవారుతా ఉంటాను. ఏమైపోయింది, తెల్లవారుజామున యాత్రకి ఏమొచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఇక అక్కడి నుంచి ఏమవుతుంది, శరీరానికి శక్తి వచ్చేది. ఆ నెట్టు పోయిన తర్వాత ఏమవుతుందంటే దుర్తనం వచ్చేది. పడుకోవాలి, పడుకోలేదు. ఎలాగా తన పనిని తను చేస్తున్నాడు. 9 గంటలకి పూర్తి చేశాడు. ఎవరయ్యా ఏమేమి చెప్పమంటారంటే ఉన్నవాడు అనువాడని ఉన్నాడని చెప్పమని ఇస్తాడు. నేను అందుకని ఎవరిని బాధతో చెప్పలేదు. ఉండేవాడు పోయినసారి ఈ అమ్మాయి రావనా సాక్షి చెప్పారు కదా, ఈసారి అంటే ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు అని నిరూపించుకుంటున్నాడు. ఎవరు విధేయులవుతారు, ఎవరు తమ ఇతరులవుతారు, ఉపేక్షించుకుంటారు, తగ్గించుకుంటారు, వారి పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యం చేశాడు. అయ్యా సాక్ష్యం చెప్తాను, చెప్పండి మంచిది, మీకు చెప్తే మంచిది అని చెప్పాను. సాక్ష్యం చెప్పారు. కనుక లేదా మనము దేవుడు మన పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను దూరం చేసుకోవచ్చు. ఆయన సమస్తము చేయగలరు. మీ సమస్యలను కానీ, మీ బాధలు కానీ, మీ ఇరుకులు కానీ, మీ శత్రువులు కానీ, మీకున్న దౌర్భ్యాసాలు కానీ అన్నిటినీ కూడా దూరం చేసి ఆయన మీకు సమీపిస్తుంది. నేను సమీపంగా తెలుసుకొని ఆదరించి ఆశ్రయబద్ధంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. రుచి చూసి తెలుసుకున్నాం, రుచి చూసి తెలుసుకున్నాం. ఇలాంటి సాక్ష్యాలు మనం ఇవ్వాలి. సరే, దేవుని వాక్యం చదువుకున్నామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21, 22, 21 నుంచి 24 వరకు చదువుకున్నాం. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ ఈదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
మహాగణుడును మహోన్నతుడు సర్వశక్తివంతుడైనటువంటి గొప్ప దేవుడు ఉన్నవాడు ఎవరు యథార్థమైన మా జీవితాన్ని ఈ లోకంలో పాపంలో కొట్టుకుపోతున్నటువంటి ప్రవాహంలో మమ్మల్ని మీ యొక్క ప్రేమ అని వల వేసి మమ్మల్ని ఏర్పరచుకుంటున్నారు. అందుకని స్తుతిస్తున్నాను తండ్రి. దేవాన్ని మాత్రం పట్టుకొని దేవాన్ని రాజ్యం అవసరంగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. లోబడి మీకు విధేయులై మా జీవితాలను మీకు అప్పగించుకునే వారిని మాట్లాడే దేవుడు నువ్వు నాయన మా సమస్తము మీరు వాడుకొని మహిమాకరంగా మీరే అమ్మ ఒక కాలం వచ్చి వచ్చే ఉన్నది అని కింద పాపం ఇప్పుడు వచ్చే ఉన్నది కాలం వచ్చిస్తున్నది. అజ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అది అజ్ఞాన కాలము. ఒక కాలము గడుచుతున్నది, వచ్చే ఉన్నది. కనుక ఆయన ఆరాధించువాడు. ఇక్కడ రెండు తేగలు కనబడుతున్నాయి. ఒకటి తెలియని దాన్ని సమరయులు, రెండవవాడు యూదులు. యూదులు సమరయులు. సమరయులు కూడా ఆరాధిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఆరాధన దేవుడు ఒకటే, ఆరాధించే విధానం చాలా మంది సంఘాలు ఉన్నాయి. ఆరాధించే దేవుడు ఒక్కడే, ఆరాధించే విధానాలు లేదు. ప్రభు అక్కడ ఆన్సర్ ఇచ్చారు, బాగా గమనిద్దాం. ఈ విధానంలో కూడా అది పనిచేస్తుందా? ఆరాధించే వారు ఎవరు? ఒక్కరి తండ్రిని ఆరాధించేవారు అని చెప్తున్నారు. చేతు దగ్గర ఉన్నారు కనుక చెప్తున్నారు. ఏమన్నారంటే ఇక్కడ చూడండి, మీరు మీకు తెలియని దానిని ఆరాధన. ఈ పర్వతం ఆ కాలం ఈ పర్వతం మీరు తండ్రిని ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఆరాధిస్తున్నారు? పర్వతాల మీద ఆరాధిస్తున్నారు. ఎవరు? సమరయులు. వాళ్ళు ఎక్కడ కడుతున్నారు మందిరం? పర్వతం. వీళ్ళు ఎక్కడ కడుతున్నారు? కడుతున్నారు. అంటే ఈ సమరయులు ఎక్కడ కాదు? మరి వీళ్ళు అక్కడికి వెళ్ళొచ్చా? ఇక్కడ వేదన నిలబడుతుంది. సమరయులు, యూదులు. అయితే ఇక్కడ సమరయ స్త్రీకి ఇక్కడ ప్రభుకి జరుగుతున్నటువంటి సంభాషణ ఇక్కడ ఏమంటుందంటే, మా తండ్రి అయినటువంటి యాకోబు ఎంత చెప్తుందంటే, మా తండ్రి అయినటువంటి యాకోబు బాధించి ఈ నేను బాధి దాన్ని నేను జీవిస్తున్నాను. అసలు సంగతి ఏంటో అయినా నేను చెప్తుంది, మెస్సియా అనే వస్తాడు, ఆయన వచ్చి సమస్తము శతపరుస్తాడు అన్న సంగతి కూడా తెలుసు. కానీ ఎస్లేమని ఆరాధించేది లేదు, పర్వతాల మీద ఆరాధించే దానికి పరిస్థితి లేదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు. తండ్రిని ఆరాధించున్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పినట్టు. ఆత్మతోనూ సత్యముతో
అక్కడ కాదు కదా, ఇక్కడ కదా. వాళ్ళు ఎంత ప్రాంతాలు వస్తున్నాం, ఇంత ప్రాంతం చేసినారు అంతే కదా, ఎంత గౌరవించినారు అంతే కదా. ఇక్కడ మనం చేసే ప్రాంతానికి ఫలితం వల్ల రక్షణ యూదులలో నుండే వస్తుంది అని అక్కడ నుంచి ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏమంటున్నారు, రక్షణ యూదులలో నుండి యూదులలో నుండే వస్తుంది. అంటే ప్రాధాన్యత ఎవరికిస్తున్నారు, యూదులకు ఇస్తున్నారు. సమరేమి అది యూదులు దర్శిస్తున్నాడా, సమరేమి దర్శిస్తున్నాడు. ఇక్కడ యువత దర్శించాడు. సమరయ అంటే ఒక తెగ దర్శిస్తున్నాడా, లేకపోతే ఆమెలో ఉన్నటువంటి స్థితిని మార్చడానికి ఆమె దర్శించాడు. ఒక పార్టీ పరిశుద్ధిగా చేయడానికి ఆయన యువతానికి వచ్చాడు. సమరయుని యూదులను దర్శించడానికి కావాలి. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. యూదుల్లో పాపు లేదా, యూదుల్లో పాపు లేదా, వాళ్ళు యూదులని ఎరుసలేము దేవాలయంలో దేవుని ఆరాధిస్తున్నారు. సమరయులని వారిని ఇక్కడికి రానివ్వలేదు. అయినా ఎక్కడికి వచ్చాడు, సమరయుల దగ్గరికి వచ్చాడు. సమరయుల దగ్గరికి వచ్చాడు. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పాపులు. అక్కడ అక్కడ ఇక్కడ కాదు, పగల మీద ప్రార్థన కాదు, దేవాలయంలో ప్రార్థన కాదు. ఆయన ఆరాధించేవారు, అయితే యథార్థముగా ఆరాధించేవారు, ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆత్మతోను ఈ ఆత్మ విషయము నీకు అర్థమవుతుందా, నీకు ఒక ఆత్మ ఉన్న సంగతి నీకు తెలుసునా, నీ ఆత్మ కొరకు నీ ప్రయాసం ఎంత, నీ శరీరాన్ని సంతోషపరచడానికి ఎంత సంపాదన, నీ ఆత్మను సంపాదించుకోవడానికి నువ్వు పడుతున్నా నీ శరీర ప్రయాసం ఎంత. అవగాహన అవుతుందా? ప్రార్థన జరుపుతున్నాం అంటే 74 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధాప్యానికి వచ్చి ఉన్నటువంటి వ్యక్తి మాటకి విజయమని వచ్చి కూర్చున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో? ఆరోగ్యము సహకరించని స్థితి. మీ ఆరోగ్యం నీకు సహకరిస్తుంది, కానీ నీ మనస్సు వెనక్కి లాగుతుంది. నీలో ఉన్నది దుష్ట మనస్సు, అది మంచి మనస్సుగా నువ్వు స్వీకరించుకొని వెనక్కి వెళ్తున్నావు. కానీ శరీరం బలహీనమైనప్పటికీ కూడా ఆత్మ చేత శరీరాన్ని ఆ స్థలానికి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తికి మేలు కలిగిందా, బాధ కలిగిందా? అందులో ఒక్కలేగా ఆ సాక్ష్యాన్ని కూడా మనం తీసుకోమా, ఆ సాక్ష్యాన్ని మనం తీసుకోవాలి. మనలో ఒకరు సాక్షి చెప్పిన ఆ సాక్ష్యాన్ని కూడా మనం ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడు మనకి తోడే ఉండాలి, మనతో ఉండాలి, మన మధ్య ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు, వారి మధ్య నేను ఉంటాను అది చెప్పారు. ప్రభు మాట నమ్మకం నిశ్చయమో, నేను మీతో చెప్పుతున్న మాట నిశ్చయమో. నమ్మకము నమ్మకం ఏంటండి? నమ్మకం అంటే ఫలానా కుటుంబంలో ఉంటే నమ్మకం లేదండి, అన్నట్టుగా ఉండాలి కదా. అవునా? ఏదేంటే నమ్మకం. ఆయన నోటి నుంచి వచ్చిన మాట నమ్మకం. నోటి నుంచి వచ్చే మాట ఒకటి, ప్రవర్తన మరొకటి. నమ్మకం ఎక్కడ? విశ్వాసము. విశ్వాసం అంటే
నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే విశ్వాసం. ఎవరి విశ్వాసము? చేయగలిగిన వారి ఎందు విశ్వాసం. విశ్వాసము నా నుండి వెళ్ళేది విశ్వాసము. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నా దేవుడి పని చేయగలదు అని. అంటే విశ్వాసము నాకు చేయగలుగుతుంది. ఆయన ఇచ్చిన మాట నమ్మకం. ఆ మాట నమ్మకము నమ్మకం కంటే భగవాన్ ఆశ్రయించగా దేవుని మాట. అవునా? అంటే మనిషి మాట నమ్ముతున్నారు కానీ దేవుని మాట నమ్మటం లేదు. నేను ఉదయం ప్రార్థన చేసుకుంటున్నాను, మీ మాటలు నానవంటి ఉంచుకురావా, మీ మాటలు నానవంటి ఉంచుకురావా అని నేను. ఆయన మాటలు నానవంట పెట్టండి. అసలు నీ సర్వ శరీరం ఎవరండి? మీ సర్వ శరీరం ఎవరి? ప్రభా, ఈ నోటిని మీరు వాడుకోండి, నేను ఇస్తున్నాను. ఈ కళ్ళు మీరు వాడుకోండి, నేను ఇస్తున్నాను. ఈ చెవులు మీరు వాడుకోండి, నేను ఇస్తున్నాను. ఈ చేతులు మీరు వాడుకోండి, నేను ఇస్తున్నాను. ఈ కాళ్ళు మీరు వాడుకోండి, నేను ఇస్తున్నాను. ఈ ధ్యానాన్ని మీరు వాడుకోండి, నేను ఇస్తున్నాను. నేను చెప్తున్నా, పాత్ర బంగారము, ఎండి, కర్ర. ఏ పాత్ర? అర్థమైన పాత్ర. ఈ ప్రాంతం సరికాదనుకున్నాను నేను. దేవుని సన్నిధిలో దిద్దుతాడు దేవుడు, నేను దిద్దుతాడు. ఆయన మాట అది ఇవ్వండి, నేను తీసుకెళ్ళిస్తాను. నీ వాక్యం ఇవ్వండి, నేను తీసుకెళ్ళిస్తాను. నమ్మకం లేని వాడు నువ్వు తీసుకెళ్ళిస్తే ఏమవుతుంది? అవునే, నమ్మకమైన వాడు వినదు. మోషే అంతట్లో నమ్మకమైన వాడు. కూర్చోండి. మోషే ఇల్లంతటిలో నమ్మకం. ఇంటి మీద నమ్మకమైన వాడు యేసుక్రీస్తు. అవునా కదా? ఇల్లంతటిలో అంటే మిస్ అయింది లోపల ఉన్న వాడు నమ్మకమైన వాడు. ఇల్లంతటి అంటే ఆ ప్రవేశస్సు, ఆ పరాక్రమంతా మొత్తం నమ్మకమైన వాడు యేసుక్రీస్తు. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. కుమారుడయుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఆ నమ్మదగిన కుమారుడికి అని దేవుడికి చెప్పగలరా? లేదు, ఒక మనిషి ఇతను నమ్మకమైన వాడని చెప్పగలరా? ఈ సహోదరుని కనబడుతున్నా, నీ సహోదరుని ప్రేమించలేదు నీకు, కనబడే దేవుడిని ప్రేమించడం నీ వశమా? లేదా వాక్యం? తాను చూసిన తన సహోదరుని ప్రేమింపవాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. చూసిన సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుణ్ణి ప్రేమించగలరా? అలా ఎంత నమ్మకం ఉంది, మనం ఎంత నమ్మకస్తులము. ఈ వాక్యాన్ని నేను చేస్తాను, నేను వింటాను, నేను మాట్లాడతాను నేను అలాగే అంటున్నారు కదా. అట్లా కాదు ప్రభు, ఈ నోటి నేను చెప్తున్నాను వాడుతూ. ఎట్లా ఉంది? ఈ చేతులు నీకు ఇస్తున్నాను వాడుకో. ఈ ధ్యానమే నీకు ఇస్తున్నాను వాడుకో. అంటే నా ఆత్మను నేను అప్పగించుతున్నాను అని ప్రభు చెప్పారు. ఏమా నువ్వు ఆత్మను అప్పగించేయగలుగుతున్నావు? ఈరోజు ఆత్మ ఎప్పుడు అప్పగిస్తావు? ఈ ఊరు వదిలిపెట్టాక, ఈ ఊరు అంటే ఈ ఊరు వదిలిపెట్టాక ఆత్మని అప్పగిస్తున్నాను. ఈ శరీరాన్ని అప్పగిస్తున్నాను ఎప్పుడు? భూమి మీద ఉన్నప్పుడు.
అప్పుడు ఈ చెవులు నీకు అప్పగిస్తున్నా. ఆత్మ సంగమంతో చెప్తున్నటువంటి మాట చెవులు కలిగిన వాడు చెవులు ఇదే చెవ వేరే చెవ ఇది మరి అలా చెప్పండి. కనుక ఈ చేతులు ఈ దేహము అంతా మించిందే కదా ప్రభువా. ఇంకే ఇస్తున్నా కంప్యూటర్ వాడుకో అంటే ఏం చేస్తాడు? ఈ హృదయం కూడా నీకే ఇస్తున్నా, మీ నివాసం అంటున్నారు కదా, అది నా వల్ల అయితే నేను అంత శుద్ధి చేసిన అవకరుగా. కనుక మీరు వచ్చి ఈ హృదయాన్ని తీసుకొని శుభ్రం చేసుకోండి, ఈ శుభ్రం చేసుకోండి, ఈ కాలు శుభ్రం చేసుకోండి, ఈ చేయి శుభ్రం చేసుకోండి, ఈ నడులు శుభ్రం చేసుకోండి, ఈ కళ్ళు శుభ్రం చేసుకోండి, చెవులు శుభ్రం చేసుకోండి, తాళెత్తి శుభ్రం చేసుకోండి, కడుపులోని అవయవాలన్నీ శుభ్రం చేసుకుంటారు. మొక్కలే ఇస్తున్నాను ఇదంతా ఏంటి? కానీ ఈ దేహంతో తెచ్చినంత ఉంది. ఈ దేహంలో కష్టపడి సంపాదించినంత ఎవరిది? ఒకసారి చెప్పండి. ఏముగా నీదా? చెప్పండి. అసలు ఖచ్చితమైన వాయిస్ నాకు నాదే అండి. నాదే అవును కదా. మరి దేవుడు దేవుడు అంటే ఇంకో ఎప్పుడు తెచ్చేవాడంతా ఆయనే తనలో ఈ దేహం అయితే పెట్టేసావయ్యా. ఒక చెట్టు విత్తనం వేసావు, విత్తనం వేసావు అంటే దాని రోజు నీళ్ళు పంపుతున్నాం, ఆయన చేస్తున్నాం, అర్థం చేస్తున్నాం. అది రమ్మలు వచ్చినాయి, కొమ్మలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, కొమ్మలు వచ్చింది, కిందలు వచ్చినాయి, వాళ్ళు పడింది. చెట్టు ఎలా లేకపోతే చెట్టు వేసినాయి వాళ్ళు. చెట్టు వేసిన సమాధానం చెప్పండి. మీరు చెట్టు వేసిన వారు, చెట్టు వేసిన వారు, వేసిన వాళ్ళ చెట్టు చెట్టు వేసిన వారు మీద చెట్టు పెంచి పెద్ద చేసి పెద్దోడి చేసి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటే అది ఈ కొట్టే చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. దేవుడు ఒప్పుకుంటారా? ఈరోజు ఒప్పుకుంటారా? రేపు నుంచి ఇదే అంటారా? లేకపోతే రాగంటారా? పుట్టింటి వాళ్ళు చెప్పొద్దు, పుట్టింటి మాటలు పుట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మొదలు గట్టి మాటలు కాదు, గట్టి మొదలు పుట్టి మాటలు గట్టి గట్టి పనులు చేపడుతూ లేదా కనుక ఎందుకు నమ్ముకున్న వాళ్ళు మనకంటే ముందు చాలా మంది నమ్మారండి. అసలు ఇప్పుడు ఈ తరంలో మనం ఉన్నాము, ఈ కాలానికి మనం మోతాడు వస్తాడు, ఆ రోజు మన మనసులో వస్తాడు. మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అదే కదా ఒక కాలంలో చూస్తున్నది, కాలంలో చూస్తున్నది. ఆ కాలంలో ఈ పర్వతం మీదనైనా తెలుసులేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు. ఆ మాట నమ్మము. ఎందుకని నమ్మకస్తూ చెప్తున్నాడు మాట. అవునండి, ఈ మాట నిజమేనంటావా? నిజమేనంటావా? తప్పనిసరిగా ప్రార్థన వస్తానయ్యా. ఎంత చూసినా కనపడుతుందా మనిషి? నమ్మమంటావా? ఆ మాట నమ్మము అనే మాట నీకు స్థిరపడిస్తా.
మన మాట నమ్మము అన్న మాట నీలో స్థిరపడి ఉన్నదా? ఏదో క్రీస్తు వాళ్ళని ఒక మనిషి నేను పొద్దున్నే వెళ్ళిపోయి ఒక ఇంటికి వెళ్ళిపోయి అయ్యా అయ్యా అని చెప్పుకుంటూ ఆ ఇంటికి 10 గంటల కల్లా ప్రార్థన మనకి చీకటి రాయలు ఎక్కడికి వెళ్తాయా? ఇక్కడ ఏముంటాయా? తీవ్రంగా ఉంటాయా? రేపు కూడా ఉంటాయా? నీకు వాళ్ళకి ఏంటంతా వెళ్ళిపోతాయా? వస్తాను సడన్గా అనుకుని వస్తాను కదా నమ్మాను. మాట ఇచ్చిన వాళ్ళు నమ్మకం వాళ్ళ మాట ఎన్నో వాళ్ళు అనుకుంటున్నారు. ఆ మాట అన్ని నెరవేర్చిన వాళ్ళే నమ్మకం రావచ్చుగా ఎక్కడైనా తెలుగుతామే తరగొద్దామే అది ఉంటుందామే అని చెప్పినాడు. ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నీకు దేవుడు ఉంటే, నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తునందు ఉన్నవాడైతే నీ మాట నమ్మకము, నీ మాట నమ్మకము. కాకపోతే నమ్మకము లేదు. చూడండి ఇక్కడ ఆలోచిస్తుంటే అక్కడ నమ్మకం మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. వేరే దేవతలు కనుక ఒక్కనే మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మనం ఏ గుంపులో ఉన్నాం దీంట్లో? మనం అలాగా మెడిటేట్ చేస్తున్నాం వాక్యాన్ని. అందుకని నా సమస్తాన్ని నీకు అప్పగించేస్తున్నాను. వారిని నేను చెప్పుకున్నాను. మాట్లాడేది మైసర్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఎవరు? తెలిసిన వాళ్ళు, తెలియని వారు. ఇక్కడ తెలిసిన వారు ఎంతమంది, తెలియని వారు. నమ్మకమైన వాళ్ళు ఎంతమంది, నమ్మకం లేని వాళ్ళు ఎంతమంది? సెంట్రల్ చేస్తే ఎంతమంది? సెంట్రల్ చేస్తే ఎంతమంది? ఆలోచిద్దాం. మీకు తెలియని మీరు ఆరాధించుకోవాలి, మాకు తెలిసిన దానిని మేము ఆరాధించుకోవాలి అని చెప్తున్నాను. అంటే అది ఎట్లా ప్రభావ అంటే నీకు నాకు వచ్చింది, ఏమొచ్చింది? ఒక మాట చెప్తున్నాడు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుకోవాలి. రక్షణ జీవితంలో నుండే కలుగుతున్నది. ఎక్కడి నుంచి? యూదులోనే కలుగుతున్నది. రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది? ఎక్కడ రాయబడిన మాట? 9వ అధ్యాయం 9వ అధ్యాయం రోమీయులకు రాసిన నాకు బహు 9 నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నిజమే చెప్పుచున్నాను. పౌలు గారు, పౌలు గారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? రోమీయులకు చెప్తున్నారు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాక్ష్యం ఇచ్చుచున్నది. మనస్సాక్షి నాతో కూడా అంటే నాతో కూడా అంటే ఏంటి? అక్కడ మనస్సాక్షి, నా మనస్సాక్షి నాతో కూడా అంటే ఏంటి? నీ మనస్సాక్షి కనబడుతుంది. నీ అంతరంగము నీతో కూడా అంటే కనబడుతున్న నీ దేహము
కనబడిన మనస్సాక్షి సాక్షిని చూస్తున్నది ఎవరి సాధ్యమైన ఆ, సాధ్యమైన ఎడల ఆ, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు ఉమ్, నేను క్రీస్తు నుండి ఏరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఉమ్. వీరు ఇశ్రాయేలీయులు ఇది ఇశ్రాయేలీ దత్తపుత్రత్వమును దత్తపుత్రత్వమును, మహిమయు మహిమయు, నిబంధనలను నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును ధర్మశాస్త్ర ప్రధానమును, అచ్చిన ఆచారాదులను ఆచారాలు, వాగ్దానములను వీరివి వీరివి. ఎవరండి వాళ్ళు? ఇశ్రాయేలీ ఎవరండి? ఇశ్రాయేలీ ఎన్నున్నాయి వాళ్ళకి? దత్తపుత్ర ఇన్ని ఉన్నాయి. అన్ని రోజుల నుంచి రక్షణ వస్తుందా? యుద్ధంలో నుంచి రక్షణ వస్తుంది పితరులు వీరు. అని చెప్పాడు. అన్ని ఏమైనా వాళ్ళకి ఏమన్నాయండి? దత్తపుత్రత్వము కుమారుడు వాడు, వాగ్దానము వారివి పొందినవాడు. అన్ని వాగ్దానం లేని వాడు, కుమారుడు స్థానం వాడిని మనం అడాప్టర్స్, సోషల్ పర్సన్స్ వాళ్ళు అడాప్టర్స్ లేదు. దత్తపుత్రులు మనం దత్తం తీసుకున్నాం. పుట్టామా అంటే దత్తతామంది అవునండి. పుట్టినవాడు ఎవరు? వాగ్దానం బట్టి పుట్టినవాడు ఎవరు? ఇశ్రాయేలీ అది మనము దత్తపుత్ర మనం దత్తపుత్ర అడాప్టర్స్ అంటే తీసుకో పుత్రులు మనం ఎంత అవకాశం ఉంది. వాళ్ళతో పాటు సమానమైన వారసత్వం దేవుడు మనకి మంచి పెడుతున్నాడు. ఏం ఎక్కడ పుట్టావో ఎక్కడ తిరిగావో ఎక్కడున్నావో కానీ వాళ్ళతో పాటు నీకు కూడా ఏంటంటే వాగ్దానాలు వారసత్వాన్ని ఇస్తున్నాడు. వాగ్దానంలో భాగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు ఏమండి ఏమన్నాడు? ఎంత త్యాగం అవుతుంది అయినా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు ఎవరు వేరవుతున్నా అన్నాడు? క్రీస్తు నుండి వేరై క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు శాపగ్రస్తుడనై ఉండకూడదు శాస్త్రస్తుడై ఉండకూడదున్నారు. ఎవరైనా మీ సహోదరుల కొరకు ఏ కష్టమైనా ఏ నష్టమైనా నీ పొరుగు నీ వీధి మీద వేసుకుంటావయ్యా నువ్వు. శాపాన్ని ఉన్న నా సహోదరుల కొరకు శాపాన్ని నా భుజాన్ని వేసుకుంటా నేను అంటున్నాడు. ఇక్కడ చూడండి, రక్షణ ఎవరి నుంచి వస్తుంది? యూదులలో యుగం నుంచే. ఎవరి మనం ఏమి ఉన్నాయి కదా అన్ని రాశారు, జాగ్రత్త రాశారు. దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చన, చాలా ఆరాధనలు, వాగ్దానములు, వీరివి, విత్తనాలు, బీజాలు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎక్కడ పుట్టాడు? ఎంత వాగ్దానం? ఎంత వాగ్దానం? ఈనాడు వాగ్దానం ఎక్కడికి? వాగ్దానం వీరికి ఆ వాగ్దానం పనిచేస్తుంది. మనం గమనించాలి, గుర్తించాలి. దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి ఆ 12 గోత్రాలు, 12 సంతానాలు, 12 గోత్రాలు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తారు. ఇసుకలేని వల్లే విస్తరింప చేస్తానన్న నమ్మదగిన మాట అబ్రహాము నమ్మాడు. మనకి నీది నమ్మవా? నీకెక్కడ నీకు ఉంటుంది? దేవుడు వాక్యాన్ని నమ్మటల్లా నీకెక్కడ నీకే వాక్యాన్ని నమ్ము. నీకు నీతి అక్కడి వాళ్ళలోనే వాళ్ళకి బానిసలుగా అయిపోయి 430 సంవత్సరాలు ఐగుప్తులో విస్తరించుకుంటున్నటువంటి వారికి బానిసత్వంలో పడుతున్నారు. ఐగుప్తులు దేవుడికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళలో నుంచి ఒక నాయకుడిని వాళ్ళలో నుంచి ఒక నాయకుడిని తీసుకున్నాడు. 80 సంవత్సరాల ప్రాయంలో ఎక్కడికి 40 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయినటువంటి మోషే 80 సంవత్సరాలకి తర్వాత తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడు? అక్కడికే వచ్చాడు. వాళ్ళని సమకూర్చి 30 లక్షల మంది సైన్యంలో ఉండి వాళ్ళందరినీ కూడా
అని మనం నమ్మించి నమ్మారా? మొదట నమ్మలేదు. మొదట్లో నమ్మలేదండి. సముద్రం దాటారు కదండి, గత సముద్రం దాటారుగా, నమ్మారా? 4 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను గురించి నమ్మారా? నమ్మకం లేదు మాకు. ఈ జనాల్లో మానవుడు నమ్మకం లేకుండా పోతున్నారు. దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన ఎవడని నమ్మాలి. సముద్రము ఆయన చేసి 6 నెలలు చచ్చినప్పుడు సంతోషంగా, అప్పుడైతే అది పోయింది, ఇది పోయింది, ఇంకా చచ్చినట్టుగా చచ్చి సంతోషపడతాం. ఎందుకంటే నీ శరీరం దేవుడు కావాలి అంటే నాకు దగ్గర హక్కు ఉంది, నాకు పని ఉంది. మంది శరీరంతో సంపాదించి అక్కడ ఫోన్లో పెట్టే వాళ్ళు ఎందుకు తీసుకురాలి అంటే దేవుని ప్రేమిస్తున్నావు, దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమిస్తున్నావా? ఎవరు ప్రేమిస్తున్నా? దేవుడిచ్చిన దేహం పోయి ఆ పని చేసినావయ్యా అంటే ఇక్కడ అంతా ఖరాబ్ చేసి అంటించుకొని, లోకమంతా అంటించుకొని, లోకంలో సత్యాన్ని ప్రకటించడానికి నేను పంపిస్తే ఏం చేశావు? లోకాన్ని అంటించుకొని వస్తావా? అదే ఏం చేశాడంటే వాళ్ళ నుంచి కాకి పంపించాడు. నీళ్ళు తగ్గిపోయినా లేదా చూసిరా ఆయన అని చెప్పి, కాకి మనసు ఎలా ఉందండి? ఏం చేసిందండి కాకి? కాకిలా వాళ్ళ నుంచి బయటికి పోయి వాళ్ళతో ఉన్నంతసేపు నమ్మకంగా ఉందండి ఈ కాకి. యజమానుడి దగ్గర వాళ్ళ నుంచి బయటికి అర్థం కాదు. కాకి ఎవరు మర్చిపోయింది? వాళ్ళ యజమానుని మర్చిపోయింది. వాళ్ళ యజమానిని మర్చిపోయింది. చూస్తున్నాడు పాపం, ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందేమో. ఇంకా ఎందుకు వస్తుంది? ఇటువైపు చేతులు సాగుతున్నాడు దేవుడు. ఇంకా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడేమో, ఇంకా నా కుమార్తె నా దగ్గరికి వస్తుందేమో అని చూస్తుంటే ఈ కాకి రాతున్నా, ఈ కాకి రాతున్నా. దేనికి అలవాటు అయిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? వాడు తీసుకోకపోతే ఉండేది కాదు. తీసుకోవడం పోయిందా? అంటే నేను సజీవునిగా ఉంచి, ఆరోగ్యించి, ఆయుష్నించి, పెంచి చేయడంలో తెలుగుతావా? గోడ నుంచి బయటకు వెళ్తున్నటువంటి యజమాని మర్చిపోయింది. ఏదైనా కొంచెం పచ్చగా కోతగా ఉంటే మర్చిపోతావా? యజమాని చూసి మరలా పంపించాడు. ఎవరికి? పావురాన్ని పంపించాడు. కలంకం లేనటువంటి పావురం బయటకు వెళ్ళింది. తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. స్థలం దొరికింది. అన్ని శవాలన్నీ ఉన్నాయి, ఉన్నాయండి. అన్ని దునియాలనుకోండి. దాని పొట్ట అంటండి, ఈ పొట్ట ఎంత? ఈ పొట్ట ఎంత? ఇంత. ఈ పొట్ట ఎంత? లోపల ఉన్న శవాలన్నీ ఆ శవాలను తీసుకెళ్ళని యజమాని మర్చిపోయింది. అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక స్థలము దొరకలేదు. వాడలోనున్న ఆ సచ్చిన శవాలని, సచ్చిన గొప్ప మీద, సచ్చిన సంపాదన మీద కౌలు పెట్టడానికి ఆత్మ సంబంధమైన వాళ్ళకి స్థలం లేదు.
యజమానుల దగ్గరికి వచ్చి యజమానుల దగ్గరికి తిరిగి వచ్చాను. తర్వాత మళ్ళీ పంపిస్తే ఆనవాళ్ళు తెచ్చింది. ప్రేమరా, ఆనవాళ్ళు తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఆనవాళ్ళు తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? తండ్రి అంతకి ఆనవాళ్ళు తీసుకెళ్లే వ్యక్తిగా ఉన్నావా? నీవు అవగాహన చేసుకున్నావా? దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో నేను ప్రేమించి దేవుడి దగ్గరికి చేశాడు. అయితే ఎంత గొప్ప రక్షణలో నీ దగ్గరికి పంపించాడు. సత్యాన్ని పంపించి ప్రకటించినావయ్యా అంటే సత్యాన్ని అమ్ముకొని అసత్యాన్ని కొనుక్కొని పోవడం ఏం చేస్తున్నారు చెప్పాలి. అమ్మాయి నా దగ్గర అందరూ అటు ఇటు ఈసారి 1 గంట మాత్రమే ఏదైనా అంటే పొరపడుతూ బాధపడు ఇంకేం చూద్దాం. సత్యాన్ని పంపించి సత్యాన్ని చూసిరాయ్యా అంటే కాదు చూచాడు. ఏం చేశాడు? అప్లై చేసాము మనం. చూసిరా ఈ సత్యాన్ని తీసుకెళ్ళి కాస్త ఏదైనామంటే మొత్తం అసత్యాన్ని అంటే లోకాన్ని నిలుచుకున్నాడు. సత్యాన్ని అమ్ముకున్నాడు, లోకాన్ని కొనుక్కున్నాడు. ఏమనుకున్నాం? శరీరానికి ఇష్టమైన నమ్ముకున్నావా నీవు? అదే మాట పొద్దున రాత్రి ఆయన అక్కడ పొద్దున ఏది నమ్ముకున్నావు? అప్పుడు అదే వాడికి ఉండేవాడు, వాడికి అందుబాటు పెట్టండి. వచ్చేవాడి కాలు కింద పెట్టాల్సింది పోయి ఏదైనా చేసేది అది నమ్మంటే ఎందుకంటే అది తెలుస్తుందంట. ఏది దీంట్లో వాడు ఇంట్లో ఉండొచ్చు కదా, అది పిలుస్తుంటే దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది నీకు. అక్కడి నుంచి వస్తుందండి వాసన. ఎక్కడి నుంచి? 2 కిలోమీటర్ల దూరం నుంచి వాసన వస్తుంది. అది పిలుస్తుందంట. దేవుని వాక్యం ఎంత ప్రేమతో నేను పిలుస్తాను, అంత ప్రేమతో పిలుస్తుంది. అమ్మవారి పౌరము ఏం తీసుకొచ్చింది? ఆనవాళ్ళు తీసుకొచ్చింది. ఏం తెలిసింది? ఆనవాళ్ళు. ఆనవాళ్ళు తీసుకొచ్చాము. ఏదైనా ఒక ఆనవాళ్ళు నీ దగ్గర నుంచి ఉందా? నీ దేహంలో దేవుని కొరకు ఉపయోగిస్తావా? లేదా అదే కదా మనం చెప్తున్నాం. మనమైన నీవు నీ దేహము దేవుడిది. దేవుని మహిమ వరకు నీ దేహాన్ని ఉపయోగించు. మీరు మనుషులు కాస్తుంది ఎవరా? అప్పుడు నీ దేహంతో సంపాదించినంత ఏమిటండి? దేవుడు లేదా కాకివా కావువానువా? కాకివా కావువానువా? ఆలోచిద్దాం. మనం ఎంత దూరంగా ఉన్నాము. దేవాదేవ అన్ని దేవుడికి నుంచి రావాలి. దేనికి సంబంధించినవి కావాలి? దేహానికి సంబంధించిన దేవుడి దగ్గర నుంచి రావాలి. దేహం జీవిత ఎంత తెలివిదారులు, ఎంత తెలివిదారులు. దేవుని లేదు తెలివిదారులు. ప్రియగా దేవుని యొక్క సాక్షాత్వం దేవుని మాత్రం ప్రతిస్తుంది, హెచ్చరిస్తుంది. కనుక సమస్తం శరీరం బట్టి క్రీస్తు వారిని వీడియో చెప్పాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆమె అయితే దేవుని మాట తగ్గిపోయినట్టు కాదు. ఇశ్రాయేలీకి సంబంధం అందరూ ఇశ్రాయేలీలు కాదు. అక్కడ కూడా తీశారండి. మళ్ళీ
ఇస్రాయేల్ సంబంధులందరూ ఇశ్రాయేలు ఇస్రాయేల్ కాదు. అబ్రహాము సంతానమైన ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడు. ఇప్పుడు ఇస్సాకు సంతానం ఇస్మాయిల్ సంతానం. అప్పుడు ఇప్పటికి ఏమన్నా రమ్మన్నటువంటి వారు ఆ రంగంలో రాజుపోయారని రాయబడింది. ఆ తర్వాత ఏదో దేశం దేవుడు ఇచ్చాడు, కాలం దేశానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం వదలాలి. సొలొమోను జ్ఞానంతో చేసి ఒక మందిరాన్ని యెరూషలేము దేవాలయాన్ని కట్టించినప్పుడు అక్కడ కూడా ఏం చేయాలండి, దేవుడికి విలువైపోయారు. దేవుడు పంపించారు. దేవుడు అంతకుముందు మన న్యాయం బయట అంతా తెలిసింది. న్యాయపతులు కొంతమంది లోపడుతున్నారు, లోపడుతున్నారు. అప్పుడు దేవుడు పంపించేవారు శత్రువులు తీసి వాళ్ళ రాజ్యం నుంచి వాళ్ళు ఎంత తెలిస్తే యెరూషలేము బంగారంతో కట్టబడిన మందిరం కూడా దోచుకుపోయాడు. దోచుకుపోయాడు. అందులో మనుషులు కూడా దోచుకుపోయాడు. ఎవరండి? మనుషులు కూడా దోచుకుపోయాడు. దోచుకోలేదా? అందరూ ఎవరు ఉన్నారయ్యా? సంకల్పం అటువంటి వాళ్ళు పోషిస్తారు. రాజా మహారాజు పోషిస్తారని మాకు గుర్తుపడుతుంది. వాళ్ళు పక్కన కాపాడుకున్నారు. కాపాడుకుంటూ ఉంటే కానీ బలంగా వాడుకున్నాడు. అన్ని వాడుకున్న తర్వాత ఆయన కూడా బుద్ధి పుట్టింది ఏంటి, విగ్రహాన్ని ఒకటి పెట్టి బంగారు విగ్రహాన్ని పెట్టి దానికి మొక్కాలి. మొక్కాలంటే ఏం చేశారండి? రాజుగా చెప్పేది రాజుగా చెప్పేది మొక్కమంటే ఏం ఇప్పుడు మొక్కడం అంటే 700 అగ్నిగుణం చేసి పెట్టాడు. రాజధాని అంటాడు. మొక్కమంటే నెబుకద్నెజరు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 7 అగ్ని పెట్టాడు. తీసుకుని మొక్కలను కట్ట కట్టి గిళ్ళే అగ్ని దేవుడు చెప్పండి. ఎక్కడ తెచ్చుకోవాలి? నువ్వు ఎక్కడికి తెచ్చుకోవా? ఆ స్థానం నువ్వు తీసుకున్నావా? నువ్వు పెట్టిందానే మొక్క పడుతున్నావా? ఏమొస్తావు అని తీసుకెళ్ళారు. అగ్నిగుండంలో పడుతున్నారండి. దేవుడు ఉన్నాడు. పక్క మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు? మొక్కవా ఆ దేవుడు తప్పించగల సమర్థుడు రక్షించకపోయినను సమర్థుడు అని చెప్పి వాళ్ళు నిలిచి వాళ్ళు ఆయన సొంతం అని చెప్పేసి తక్కువ వేశారు. ఎక్కడ ఉన్నారు? అగ్నిగుండం ఎంత చేసినా సముద్రంలో నడిపించినా 4 సంవత్సరాలు చేసినా అగ్నిగుండం నుంచి బయటికి తీసినా కానీ 20 అక్కడ నుంచి పెరుగుతూనే ఉంది. కానాను దేశాన్ని పాలు దేవుడు ప్రవేశ ప్రదేశాన్ని దేవుడు ఈ ఇశ్రాయేలుకి ఇవ్వకుండా అందరూ పాలు ప్రవేశ దేశం చక్కగా బాబు అని చెప్తే చూడండి అక్కడ యవనస్తుని ఒక్క యవనస్తు దేవుడు మోషన్ ఆజ్ఞయించాడు. మోషన్ తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఎంతమంది దాసుల్ని ఓడించాడండి. సైన్యంలో ఉన్న వాళ్ళు ఇష్టంగా విస్తారమైనటువంటి సమూహము, రౌతులు, రథాలు అన్ని ఉన్నాయి. జనసంఖ్య
కలబలం ఉంది. అయినా కానీ వాళ్ళంతా కాసుకుంటే ఏం చేశాడండి? సంహరించి అంత చేసి తీసుకెళ్ళినటువంటి ఇస్రాయేల్ చెదిరిపోయి స్థితి వచ్చింది. రీసెంట్ గా ఎట్లా ఏం చేశాడు? చెదిరిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ చెదిరిపోయారు. 60 లక్షల మందిని చెదిరిపోయారు. అక్కడక్కడ ప్రపంచం అంతా అయిపోయారు. ఇప్పుడు మరలా సమకూర్చబడుతున్న నేటి కార్యక్రమం జరుగుతుంది. వాస్తవం కాదా? వాస్తవం కదా? మీకు వాస్తవం కాదా? సమకూర్చబడుతున్నారు అన్ని దేశాలు. 1948లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇస్లామిక్ దేశాలు అన్ని కూడా 6 దేశాలు కలిసి ఇస్రాయేల్ మీద పోరాడితే వచ్చిన స్వాతంత్రం వచ్చిన వెంటనే వాళ్ళు కప్పుకున్నారు. కానీ 6 దేశాలు కూడా 6 దినాల్లో జయించేశారు. మరలా జయించాలి. ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు వాగ్దానం ఎవరు? వాడు ఎవరు? వాటికి వీరికి ఒక తండ్రి. ఎందుకు వస్తుంది? శరీరం బట్టి. ఎందుకు వస్తుంది? నమ్మిన వారికి రక్షణ, మరి బదులు వారికి శిక్ష. ఎక్కడ శిక్ష? దేవుడు మనం పిలుస్తున్నారు. ఏర్పరచబడిన వాళ్ళు కర్తృలుగా ఎవరైనా సరే వాళ్ళలో కలుగుతానంటున్నాడు దేవుడు. వాళ్ళకి దేవుడు కూడా ఏమన్నాడు? దేశపు రాజుల్ని అక్కడ మార్చినటువంటి ఒక పరిచారకుడైనటువంటి కోర్సుగా ఎంత గొప్ప శక్తి! ఈ దినాల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అమ్మాను కానబోతున్నది. ఆ కాలం ఏమిటి? అది వచ్చేవాలని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చింది. అది చెప్పడానికి వచ్చానమ్మా. అయ్యా వస్తాడని తెలుసయ్యా, మెస్సియా వస్తాడని తెలుసయ్యా నాకు కరెక్టే. ఆ మెస్సియా అనేది నేనేనమ్మా. అవును, అప్పుడు నేను కనుగొన్నాను. ఎవరిని కనుగొన్నాను? మెస్సియా కనుగొన్నాను. ఎక్కడికి చెప్తాను? ఊరిలోకి వెళ్ళి ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పాడు. ఎవరికి సాక్షి ఇచ్చిందండి? ఊరిలోని వారు. పాపానికి అమ్ముకున్నది. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు? ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు? దేవుడు కొనుక్కున్నారండి. కొనుక్కుంటారు ఎవరైనా? అమ్మో ఆ అమ్మాయి ఇస్తే బాగలేదు, ఆ అమ్మాయి వదిలే తెచ్చుకున్నాం, ఆ అమ్మాయి అంటే వదిలే. ఏంటంటే ఎందుకు వెళ్తున్నాం, చేసుకున్నాం, కట్నాలు మాట్లాడుతున్నాం, అవి మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడుతున్నాం, వస్తువులు మాట్లాడుతున్నాం, ఇవి మాట్లాడుతున్నాం, పెళ్లి మాట్లాడుతున్నాం, పెళ్లిలో వదిలే. ఏమైంది? అన్నాడా? జీవం వాక్కుల్ని ఆమె నోట పెట్టాడు. అందుకని విచారాన్ని, అంకుల్ని, మోసగాన్ని, అన్యాయస్తుని, అక్రమదారుని కోరుకున్నాడు దేవుడు. వేషధారుని అభివృద్ధి, వేషధారుని కోరుకోవడం కదా. అలాంటి వాళ్ళని కోరుకొని ఏం చేస్తున్నాడు? ఏంటి చేసిన వాళ్ళని ఎక్కడ చెప్తుంది సాక్ష్యం? నీకు ఈనాడు మొత్తం పోలిస్తే లోపల నుంచి నేను చేసిన కాదు. అవునే వచ్చిందా? ఏం చేసిన ఏం చేసావు అంటే ఏం మీకు తెలియదు, నా పని ఏంటో మీకు తెలియదు. చేసిన ఆడేసి మొత్తం అరెక్ట్
అనేస్తావా? నువ్వు ఆరైపోతే దేనికి పనికిరావు. నువ్వు ఆరైపోతే పర్వతానికి పనికిరావు. ఆరేసుకో. మరి ఏదైనా వేడి మాట అనుకోమాటుంది. సమరస్త్రీ అంటేసుకుంటుంది. దేవుని చేతిలో సాధనంగా వాడబడుతుంది. దేవుడు ఎలా ఏర్పడుతున్నావు? మన 2 రోజులు వాక్యం చెప్పి అడ్డు తిరిగి వచ్చి ఇంటి తిరిగి వచ్చినా అలిసిపోయి ఉన్నానే. అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆరంభించినారంటే మా మిస్సెస్కి నాకు ఒక చిన్న వడనే రాలేదు. ఏదో చెప్పో సందర్భం చెప్పలేదు అన్న అన్న అది నన్ను పడుతున్నాయి. నా నోటితో ఈ మాత్రం చెల్లి అన్న మాత్రం నన్ను పడుతుంది. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? దేవుడు సేవ చేస్తున్నాను కదా. ఎవరిని ఏమంటారు ఏంటి అంటే ఆమె ఎవరు ఎవరుతున్నావా అంటే నా భార్య కదా. ఇంకా భార్య నీకు బానిసా. అందరు భార్యలు నీకు బానిసరా? అవునే ఏదో మగజాన్ని ఇచ్చారని నీకు బానిసరా భార్యలు? ఇక నేను వచ్చా లోపలికి వచ్చా. నాకు ఇక దిక్కేది అది దిక్కేది. ఇంకా దేవుడే దిక్కు. తలుపులేసుకుని వచ్చాను. తలుపులేసుకుని దేవుడి సందులో మాట్లాడుకున్నాయా అయ్యా అయ్యా క్షమించాయి నేను క్షమిస్తాను. మన అందం ఎవరు అన్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళయ్యా నేను చెప్పిస్తానే. ఓ ఎవరున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే పరమాత్మే రోగి అని అంటే నేను ప్రవక్తని ఎక్కడ పోలేదు. స్నానాలు చేశారు. గొప్ప పర్వతానికి వెళ్తామని భార్యని నీ ఇష్టం వచ్చిన మాట్లాడి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి లేదా నీ సౌకర్యం ఇష్టానుసారంగా ప్రవర్తించి పర్వతానికి వెళ్తామని విరోధం కదా. సమరస్త్రీనే అంత క్షమించి ఆయన వాడుకున్నాడే. నీ ఇష్టానుసారం కానీ నీ భర్తను కానీ నీ భార్యని కానీ నీ కొడుకును కానీ నీ కుమార్తె కానీ నీ పొరుగువాన్ని కానీ ఎవరైనా మాట్లాడి నేను మధురస్త్రీకి వెళ్తానండి అనగలవా? చెప్పండి. నేను వాక్యం చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? శుక్రవారం అనుకుంటా తెలంగాణ మాట్లాడి వణుకుల్లో వాక్యం చెప్పాలి. వాక్యాన్ని చెప్పాలి. పడబడుతున్నాను, ఎడబడుతున్నాను, బయటకు వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నాను, వస్తున్నాను, కనపడుతుంది చాలా చెప్తాను. ఏమది కనపడుతున్నాను వేదపిస్తున్నాను. మనసు ఎక్కడికి వెళ్తున్నాను? ఇంట్లో వస్తున్నాను, మందిలో వస్తున్నాను, ఇంట్లో వస్తున్నాను, జాగ్రత్తగా ఉంది వస్తున్నాను, పోతున్నాను. అది క్షమాపణ ధైర్యం కావాలి. ప్రభావ అంటే మేము చేసాం తప్పు అని ఇంకొకరు ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ క్షమాపణ కాబట్టి ఇక్కడ ఉన్నవాడు ఏమంటాడు? వేదిక క్షమాపణ అడిగేది ఇప్పుడు ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటున్నావా? సోదరుడువా, దేవుని మాట వింటున్నావా? నీ నోరు నీదా? నీ చేతి నీదా? నీ దేహం నీదా? నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని వాడుకుంటున్నావా? నీ నోరు వాడుకుంటున్నావా? మళ్ళీ మోసరించి మళ్ళీ దేవుని దగ్గర ఎసయా మనం క్షమించాలి. మళ్ళీ అయితే అమ్మా అక్కడ క్షమించమ్మా, నేను క్షమించాను అన్నం లేదు అడగండి. అవతరిస్తాను ఎప్పుడన్నా నువ్వు అడిగే మీ భార్యని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడారు? క్షమించమని అడిగేవా?
అయ్యో అక్కడ కూడా ఉన్నారండి, ఇక్కడ కూడా ఉన్నారండి. ఇక్కడ సంచి చెప్తామండి, ఇక్కడ కూడా ఉందండి. సత్యములు ఉన్నాం, సత్య సంబంధిగా ఉన్నాం, యథార్థ హృదయులుగా నిలబడతాం. దేవుడు నిలుస్తున్నాడు. అప్పుడు క్షమాపణకి స్వార్థ చెప్పడానికి అయితే నేను పనికిరా, దేవుని సత్యవాక్యాన్ని తగినవాడిని. అందుకని ప్రభా నేను అక్కడోని కనుక నీ మాట నీ చెప్తాను కదయ్యా, నా దేహ నువ్వు వాడుతూ ఆ రోజు నువ్వు వాడుతూ నీకు నాస్తి నోరైతే ఇస్తున్నావు, పళ్ళైతే ఇస్తున్నావు, చెవులైతే ఇస్తున్నావు, దేహం అయితే ఇస్తున్నావు. దేహం ఇస్తే దేవుడు మంచి ఫుడ్ ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మీరు బట్టి మంచి 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 ఫుడ్ ఇస్తాడు కదండి. దేవుడు దగ్గరికి వెళ్తారు కదా, వెళ్తే ఏం చేస్తారు? మంచి ఫుడ్ ఇస్తారు. ఎక్కడ అయ్యా పాలు చదువుతావా అయితే ఎక్కువ చదువుతావా, పాలు చదువుతావా, ఏం చేస్తావా? మంచి బిర్యానీతో చికెన్ బిర్యానీ అది తింటావా? దేవుని పేరుతో మనం ఈ తింటున్నాం. అది దేవుడికి ఇస్తే దేవుని పేరు చెప్పుకోవాలి. ఏదండి నూతన భావాలు వస్తుంది. జాగ్రత్త. దేవునికి శరీరాన్ని అప్పగిస్తాం. దేవునికి శరీరాన్ని అప్పగిస్తే అంటే పొరపాటులే అమ్మాంటి నీకు మేము అప్పగించం కానీ ఈ మాటకి మేము అప్పగించం. అవునా 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 కదా? ఇప్పుడు జరుగుతున్న విధానం అది కదా. మనల్ని మనం దేవునికి ఆత్మ సురక్షిత, ఆత్మ సురక్షిత. ఎవరు కప్పించుకుంటున్నాం? కాలం వస్తున్నది, చేసుకున్నాం. ఆత్మ దేవుడు 24 వచ్చిన లాస్ట్ వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుకోవాలి. ఆరాధించమను. చెప్పండి, ఆరాధించుకోవాలి. ఆత్మను సత్యంతో సత్యం సత్య సంబంధిగా ఉండి సత్యంతో దేవుని అసత్యంతో అక్రమంతో కాగిలాంటి మనసు పెట్టుకొని యజమానుల దగ్గర పోషించబడి చివరికి కళేబరాల మీద పడతావా? సత్యవాడి మీద మనసు పెడతావా? లోకము మృతమైనది, సత్యది, దాని మీద మనసు పెట్టావా? భయపడదా? దేవుని భయం కలిగి నిత్యము భయం కలిగి ఉంటాం. దేవుని భయం పనిష్మెంట్ ఎవరు ఇస్తారండి? పాల్గొనడానికి పనిష్మెంట్ ఎవరు ఇస్తారు? వ్యవసాయానికి పనిష్మెంట్ ఎవరు ఇస్తారు? చూపిస్తా నువ్వేందుకు పడుతున్నావు? అసలు పుట్టేవాళ్ళని పట్టణీకి నువ్వేందుకు పడుతున్నావు? అబద్ధాలను నువ్వేందుకు పడుతున్నావు? అబద్ధాలు చేసిన నువ్వేందుకు పడుతున్నావు? చెప్పండి, దేవునికి అంటున్నావు నువ్వు భయపడలేదా? భయపడుతుందా? చాలా మంది విగ్రహింపు లేదు. సరిదిద్దుకో, సరిదిద్దుకో, పూచిగా పూలతో సరిదిద్దుకో. అవునే పూచి పూలతో సరిదిద్దుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నిలబడింది, ఆంధ్రప్రదేశ్ నిలబడింది. 32 నిమిషాలు.
దేవుడికి వెళ్దాం. నీకు సమయం దేవుడు ఇచ్చాడు. ఆ సమయాన్ని నువ్వు ఎంత కొట్టుకుంటున్నావు? ప్రార్థన చేస్తావా? ప్రభుత్వం ప్రార్థన చేద్దాం. ఒక ఆనందమైన పాత్రగా నేను వాడుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న మాటలు గ్రహించిన కావాలని జరుగుతుంది. దేవుడి మాట నువ్వు కావాలని జరుగుతుంది. దేవుడి మాట నువ్వు తీసుకొని రావుతున్నావు. ఈ కాలాన్ని ఒక మతము ఈ సత్యాన్ని గ్రహిస్తున్నావా? ఈ సత్యాన్ని గ్రహిస్తున్నావా? దేవుడితో బయటపడి వెళ్తున్నావు. దేవుడు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. జీసస్ సర్వీస్ ఫాదర్. ఎవరైనా వాళ్ళు క్షమించబడతారు. ఈ వాక్యాన్ని నేను తగ్గినట్లయితే సమరిస్తే వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎంతో వాక్యాన్ని పొందుకుంటున్నారు. సమయంలో కూడా ఆ జీవితంలో మాట్లాడవాలి. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయి. అది తెలుసుకున్నావా? ఎవరైనా వాళ్ళు ప్రార్థన చేస్తూ సేవలు వాటిలో అయితే నువ్వు కప్పుకోకుండా చేయించలేదు. ప్రభా నేను కాదు నాయన నన్ను చెల్లించు అది వడిసైతే ప్రార్థన చేస్తావా?